హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ ఛానల్స్. ఫ్రెండ్స్, మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. మరొక అందమైన గిత్తల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నానని. ప్లస్ అందమైన గిత్తల షెడ్తో పాటు ఆవులు కూడా ఉన్నాయండి. మన రాజధాని ప్రాంతంలో దరిదాపు ఒక 90 ఆవులు ఉంటాయండి. 90 నుంచి 100 దాకా ఆవులు ఉంటాయి. ఒక రైతు పెంచి పోషిస్తున్నారని నాకు నిన్న అప్పిరెడ్డి గారు చెప్పారు. వెంటనే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ముందుగా రైతుని పరిచయం చేసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? కటికల సాంబిరెడ్డి, గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలం, పెద్దపరిమి గ్రామం. రాజధాని ప్రాంతంలో పొలాలు బండే ఏరియాలో ఇన్ని ఆవులు పెంచడానికి కారణం? అది ఇక్కడ రాజధాని వచ్చిందని చెప్పి ఇది పొలాలన్నీ ఖాళీగా ఉండేలే, అది మేపితే పుణ్యవాన్ని వచ్చింది, ఎటుగుడి పొలాలన్నీ ఎటుగుడి రాజధానికి వెళ్తున్నాయి కదా, పుణ్యవాన్ని దక్కిద్దిలే అని చెప్పి ఆవులు పెట్టామండి. మేము 83 నుంచి పెంచుతున్నామండి. 1983 సంవత్సరం నుంచి. మీరు అప్పుడు బండ పందెంలో పాల్గొన్నారు కదా, అప్పుడు బండ పందెంలో మీరు 5 ఎక్కడ కొనుగోలు చేశారు? మేము అక్కడ కడప జిల్లా పెద్దమూడెంలో కొనుగోలు చేసి. ఎంత పడినాయండి అప్పుడు? అప్పుడు 10,110 పడింది. ఒక్కొక్క ఇద్దా? ఒకటే మా దగ్గర ఉంది. ఒకటే పెద్దమూడెం గిత్తని దాన్ని కొనుగోలు చేసాం. అప్పుడు మళ్ళీ మా పరింగిత్తని అప్పుడు పేరు వచ్చింది, పెద్ద పరింగిత్త. అదే అప్పుడు మేము పొత్తిగట్టాం. అక్కడ పోపురి అని అక్కడ చిలకలూరుపేట దగ్గర ఆ ఊరు నాదేళ్ళ వాళ్ళ దగ్గర కట్టాం. తిమ్మాపురం వాళ్ళ దగ్గర మాది కలిపి కట్టాం. అప్పుడు ఎలా ఉన్నాయండి అప్పుడు మామూలుగా ఎద్దులు? మీరు అప్పుడు జాక్పాట్ కట్టాం, రాజచక్రాల బండి కట్టాం, బండ కట్టాం. రాజచక్రాల బండిలో ఫస్ట్ వచ్చినాయి. మళ్ళీ జత కట్టాం, జతలో ఫస్ట్ వచ్చినాయి. మళ్ళీ అక్కడే మళ్ళీ బండ కట్టాం, మళ్ళీ బండలో ఫస్ట్ వచ్చినాయి. మళ్ళీ తర్వాత అక్కడ సిల్కూరు గణపారం వెళ్ళాం, అక్కడ రాజగాన్ల బండి కట్టాం, ఒక ఎద్దు కట్టాం, ఫస్ట్ వచ్చింది. జత ఎద్దులు కట్టాం, ఫస్ట్ వచ్చింది. ఒక ఎద్దు అంటే ఎలా కట్టారు? ఒకేపు మనుషులు పట్టుకుంటారు. దేంతో అది? ఇట్ట పట్టుకుంటారు. బండే లేకపోతే బండే? ఏ బండి అది? 4 రాజచక్రాల బండి. రాజచక్రాల బండి అంటే ప్రభలా గట్ట? ప్రభ బండి అటువంటిది. 4 చక్రాలు ఉంటాయి, ఇటుక ఏమన్నా ఉంటాయి కానీ ఇది ఇంకో 4 చక్రాలు ఉంటాయి. ఓకే, ఒక ఎద్దు కట్టారు. తర్వాత జత కట్టాం. మాదేను కులేందర్ రెడ్డి అని వాళ్ళ దాంతో పొట్టు కట్టాం, కొత్తమల్లాయపాలెం పచ్చిపాడి దగ్గర. ఇక అప్పుడు మేము జాక్పాడు ఫస్ట్ సింగిల్ ఎద్దు ఫస్ట్ వచ్చింది, జతలో ఫస్ట్ వచ్చినాయి. జాక్పాటికి మళ్ళీ కట్టాం, పేరిచ్చాం. పేరిస్తే ఇక ఎవరు రావట్లేదు, మధ్యాహ్నం దాకా పిలుతున్నారు. ఎవరు రావట్లేక మా డిపాజిట్ మాకు వెనక్కి ఇచ్చారు, మీ మీద రావట్లేదండి పోటీ అని. మళ్ళీ గణపారం వెళ్ళాం, అక్కడే పక్కనే. వాళ్ళు ఇక పిలిచి మాట్లాడదా పిలిచారు. ఎవరు రావట్లేదండి మీ మీదకి అని చెప్పి మా డిపాజిట్. ఏ సంవత్సరం అది? 85లో. 85లో. అప్పుడు మీ ఎద్దును పోపూరి వీరయ్య అని, పోపూరి వీరయ్య గారి ఎద్దు, ఈ రెండు జతగా. అప్పుడు కట్టలేదా? కట్టారా? ఎన్ని జాతలు పాల్గొన్నాయి అప్పుడు? అప్పుడు 14 జాతలు. 14 జాతలు. అప్పుడు టైం ఎలా ఉండేది? అప్పుడు అరగంట. ఇప్పుడు అలా 7 ఉండేవాళ్ళ? మీరు డ్రైవర్ ఎవరు అప్పుడు? అప్పుడు మా పోతిరెడ్డి గారు. ఆయన ఊరు రమణాయపాలెం. రమణాయపాలెం అక్కడ పర్చూరు దగ్గర రమణాయపాలెం. ఓకే. అప్పటి నుంచి మళ్ళీ మీరు చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు. కారణం? అప్పుడు ఇక అప్పుడు మేపాము. ఇక మళ్ళీ కొన్నాళ్ళు ఇక మళ్ళీ పొలం వేసాము. పొలం కూడా 83 నుంచి వేస్తానండి. 5 రూపాయలు కూలి. ఫస్ట్ నేను వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు 5 రూపాయలు, కలుపు తీస్తే 5, మందు ఎత్తే 10. అప్పటి నుంచి ఆట ఒక 20 ఎకరాలు వేస్తూనే ఉంటాం ఇప్పుడు దాకా. 40 సంవత్సరాల నుంచి, 44 సంవత్సరాల నుంచి వేస్తూనే ఉంటాం పొలం, కంటిన్యూగా వేస్తున్నారు. అయితే అండి, మీరు ఒకటే దాదాపు 90 నుంచి 100 ఆవులు ఉన్నాయి కదా, వీటికి దానా అయినా సరే మేత అయినా సరే చాలా కష్టంగా ఉంటుంది. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మాకు భగవంతుడు అయితే మా ముత్తాతల నుంచి ఉందండి మాకు ఆస్తి. మేము ఎవరి దగ్గర తీసుకొని మాకు ఉందలే బాగానే. మా ముత్తాతల నుంచి సంపాదించారుగా. దాంట్లో ఒక ఎకరం అమ్మితే 1 కోటి రూపాయలు వస్తున్నాయి కదా. మాకు 50 ఎకరాలు మేము 2 అన్నదమ్ములు. మా నాన్న చెరిపాతికి ఇచ్చాడు. అందుకని 1 ఎకరం అమ్మి అది బ్యాంకులు వేసినా కూడా 1 రూపాయి వస్తే 1 లక్ష రూపాయలు ఇటుకి సరిపోతాయి కదా సంవత్సరానికి. మన 1 కోటి రూపాయలు మనకేముంటాయి కదా, ఆ ఉద్దేశం మీద పెట్టాము. అవును. అయితే మొదటగా
మీ దగ్గర ఎన్ని ఆవులతో స్టార్ట్ చేశారు? మొదట 2 ఆవులండి. 2 ఆవులు. అవి ఏది వీటిల్లో? అయ్యా అది ఉంది, అది లోన ఉంటుంది, లోపల ఉన్నాయి. ఒకటి చచ్చిపోయి. ఉన్నాయా అప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి ఆవులు ఉన్నాయా మీ దగ్గర ఇప్పుడు కూడా? ఇప్పుడు దరిదాపు ఎన్ని అయినాయండి? ఇప్పుడు 96 అయినాయి మొత్తం. 96 అయినాయి. ఎవరన్నా వీడియో చూసిన తర్వాత ఈ కోడిదొళ్ళని చూసుకొని ఒకవేళ అడిగితే ఇస్తారా? సంక్రాంతి వెళ్ళినాక ఇస్తామండి. సంక్రాంతి వెళ్ళిన తర్వాత కబురు చేస్తారా మాకు? కబురు చేస్తే మేము ఒక వీడియో తీసి పెడతామండి. రైతులు ఎవరైనా వచ్చి కొనుగోలు చేయవచ్చు. అయితే వీటిల్లో పెయ్యలు ఉన్నాయి, మంచి మంచి సైజుల ఆవులు ఉన్నాయి. మీరు మామూలుగా శమన ఎక్కడ చేపించారా లేకపోతే? మేము మా ఆవుల్లో పుట్టిన దూళ్ళేనండి. ఇట్లా మీరు దరిదాపుల్లో అప్పుడు 2 ఆవులతో స్టార్ట్ చేశారు, ఇప్పుడు దరిదాపుల్లో 96 దాకా అయినాయి కోడిదూలతో కలిపి. మంచి మంచి సైజుల ఆవులు ఉన్నాయి మీ దగ్గర. అంటే ఒకవేళ ఎవరన్నా ఆవు పేయ కావాలంటే ఇస్తారా? ఆవు పేయలు ఇవ్వండి. ఆవు పేయ లేరు, కోడిదూళ్ళు మాత్రమే. కోడిదూళ్ళు మాత్రమే. ఓకే. ఒక జత ఇడ్లు పెట్టారు మీ దగ్గర. ఇప్పుడు బండ పందెంలో మళ్ళీ పాల్గొనాలనే వచ్చేడు పాల్గొంటారు. మామూలుగా ఏమన్నా తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారా? 1-2 జతలు ఏమన్నా తీసుకుంటారా? మరి ఇప్పుడు ఈ సైజు ఆవులు ఉన్నాయి, ఈ సైజు ఆవుల్ని ఏమన్నా బ్రీడింగ్ కి ఏమన్నా చేపిస్తున్నారా లేకపోతే మామూలుగానా? మాకు పుట్టిన కోడిదళ్ళు ఉన్నాయి కండి, బుల్స్ ఉన్నాయి, అయ్యే సంపర్కం అవుతుంది. ఇంకా మామూలుగా ఏదైనా పంది పెద్ద కనుక మీరు తెచ్చే ఆలోచనలో తెచ్చి వీటి మీద ఏమైనా వదిలే ఆలోచన ఉందా? ఇక్కడ ఇది మేము ఒక్కళ్ళం మేపుతున్నాం కదా ఇక్కడ రాజధాని ప్రాంతంలో. లాంపారంలో కూడా దాదాపు 50 ఆవుల దాకా కొనుగోలు చేసామండి పాట పాడి. అప్పుడు వినోద్ గారైనా అక్కడ ఉన్నాడు, మనకు తెలుసు. ఆవులన్నీ పాట పాడి జాగ్రత్తగా మేపుతున్నారు, ఒంగోలు జాతిని బ్రీడింగ్ డెవలప్ చేస్తున్నారని చెప్పి మనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే. ఫామ్ లో మీరు ఎట్టా కొనుగోలు చేస్తున్నారు? అవి పాటేనండి, వేలం పాటలో మీరు పాల్గొంటారా? పాల్గొని కొనుగోలు చేస్తారు. ఇప్పుడు వాటిలో తెచ్చినవి వీటిలో ఉన్నాయా? ఎన్ని ఉన్నాయండి? 15 దాకా ఉన్నాయి. 15 దాకా ఉన్నాయి. ఏమన్నా మీరు మాకు పరిచయం చేస్తారా? ఈ ఆవు ఎక్కడ తెచ్చారని అడుగుతాను కదా, అన్న పరిచయం చేస్తారా? అసలు దగ్గర రానివా? మామూలుగా వీటికి మేతకి ఎట్లా బయటికి తీసుకెళ్తున్నారా? అటు పోయి మేపుకొత్తారు, లేకపోతే వాముల్లో మేత వేస్తారు. వాముల మేత. సంవత్సరానికి మేత ఎన్ని ట్రక్కులు వేస్తారు? 200 ట్రక్కులు. 200 ట్రక్కులు వేస్తారు. సరిపోతుందా వీటికి? సరిపోతుంది. పంది పెద్దల్ని వీటిలో ఏమన్నా ఒక 2 వదిలితే ఎట్లా ఉంటది మీ ఆలోచన? బాగానే ఉంటుంది. అవి వీటిలో ఉండవండి, అవి సపరేట్ కట్టేసి వదలాలి మనకు అవసరమైనప్పుడు. రోజు వీటిలో ఉండకూడదు. రోజు వీటిలో ఉంటే కష్టం. ఆ మేత వీటికి మీద మేత అక్కడ సరిపోదు. ఎందువల్ల అంటారు? అవి ఎక్కువ మేపాలి కదా ఎద్దులకి. దానా రోజు దానా వేస్తాం కదా, అవి అయితే మామూలుగా దానా వీటిలో పెట్టినాయి, మళ్ళీ ఆవుల మీదకి ఎక్కినాయి. అది చూడండి, మీ వెనకిడితో వచ్చేస్తుంది.